హిందూ బంధువులందరికీ కూడా రామానుగ్రహం కలగాలని అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి ఏలూరు రోడ్లో ఏం చేస్తున్నటువంటి కోదండ రామాలయ విశిష్టత మీకు ఇవాళ చూపిద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చి వీడియో చేస్తున్నాము. ఈ రామాలయ విశిష్టత అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం విశిష్టత తెలియాలి అంటే మీరు చూడాలనుకుంటే ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పూర్తిగా అయితే వాచ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏలూరు రోడ్లో ఉన్నటువంటి కోదండ రామాలయం. ఈ రామాలయానికి చాలా విశిష్టత ఉంది. ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. ముందుగా మనం ఈ కోదండ రామాలయంలోకి ప్రవేశిద్దాము. చక్కగా ఈ రామాలయం చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది రామాలయం అన్నమాట. ఈ రామాలయంలోకి ప్రవేశిస్తున్నాము. ఇది ధ్వజస్తంభము. ఈ రామాలయానికి ఎత్తడితో చేయించినటువంటి ధ్వజస్తంభం ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది కోదండ రామాలయానికి మెయిన్ ధ్వజస్తంభం అన్నమాట. ఈ ధ్వజస్తంభం చూడండి, చాలా విశేషం ఇది. అలాగా లోపలికి వచ్చేస్తే చక్కగా రాముల వారి ఆంజనేయ స్వామి వారి ఫోటో ఆలయంలో ఉండేటువంటిది. అలాగే ఆనందపద్మనాభ స్వామి ఫోటో. మీరు చూస్తున్నటువంటి కోదండ రామాలయం చాలా విశేషమైనది. చక్కగా మీరు ఆ రామాలయానికి గర్భాలయానికి పైన ఉన్నటువంటి లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క రూపం మీకు కనబడుతుంది. ఆ రకంగా ప్రతి దేవాలయానికి చాలా విశిష్టత ఉంటుంది. అలాగే మా ఊళ్ళో ఉన్నటువంటి కోదండ రామాలయం చూడండి. సుగనాభి రాముడు, సుందర రూపుడు, అయోధ్య రాముడు, దశరథ తనయుడు, సీతారామచంద్రమూర్తి కోదండరాముడుగా మాకు వెలిసి ఉండి ఇక్కడ నిత్యము నిరంతరము చక్కగా అర్చన సేవలు అందుకుంటూ దేవీప్యమానంగా ఈ రామచంద్రపేటలో ఉన్నటువంటి జనాలందరినీ కూడా అనుగ్రహిస్తూ ప్రతి శ్రీరామనవమి నాడు ఈ ఉత్సవమూర్తులకి రామ కళ్యాణం జరిపిస్తూ సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి వ్యవహారంతో చక్కగా కోదండరామస్వామి వారు మాకు కొలువై ఉన్నారు. చాలా చరిత్ర గల చాలా మహిమాన్వితమైనటువంటి వ్యవహారం ఉంది ఈ కోదండ రామాలయంలో. ఎందుకంటే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి అక్కడ రాముల వారి కంటే కూడా ముందుగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ విగ్రహానికి దాదాపుగా 142 సంవత్సరాలు పైమాట చరిత్ర కలిగి ఉన్నది. ఈ ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇక్కడ ఉండేటువంటి కానూరి వారు అలాగే గ్రామంలో ఉండేటువంటి అనేక మంది పెద్దలు కలిసి ఈ యొక్క కోదండ రామాలయాన్ని నిర్మించారు. మీరు ఇందాక చూశారుగా, రామాలయాన్ని చూశారు. ఇప్పుడు సాక్షాత్తు 142 సంవత్సరాలు గల ఆంజనేయ స్వామి వారిని చూస్తున్నారు. చూడండి, సింధూరం రంగుతోటి దైవీప్యమానంగా ప్రతి మంగళవారం అనేక భక్తుల చేత తమలపాకు పూజ, పుష్పార్చన, దేవతార్చన జరిపించుకుంటూ ఇక్కడ ఉండే జనాలందరికీ కూడా నేనున్నాను అనే అభయం ఇచ్చేటువంటి ఈ యొక్క అభయ ఆంజనేయ స్వామి వారు చాలా విశేషం ఉంది. అసలు ఈ విగ్రహం ఎక్కడ దొరికింది, ఈ విగ్రహం విశిష్ట దేవుడంతా కూడా మీకు మరి కొంత క్షణాలు వివరిస్తూ ఉంటాను. అందరికీ అభయాన్ని ఇచ్చేటువంటి అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహం. ఈ విగ్రహం చూసినచో ఆ రామానుగ్రహం, అభయ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కోదండ రామాలయం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు చేసేటువంటి కళ్యాణ మండపం. ఇది కోదండ రామస్వామి ఆలయం, స్వామివారికి కళ్యాణ మండపం, చిన్నవంతన దగ్గర, రామచంద్రపేట, తాడేపల్లిగూడెం. ఈ యొక్క శ్రీరామనవమి నాడు, చైత్రమాసం వచ్చే శ్రీరామనవమి నాడు ఆ రాముల వారి కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. దాదాపుగా 40-50 గంటలు కూర్చుంటారు ప్రతి సంవత్సరం కూడా. చాలా అందంగా, సుందరంగా, మహావైభవంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి రామాలయం అసలు ఎందుకు కట్టవలసి వచ్చింది, ఇక్కడ అసలు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, పూర్వకాలం తాడేపల్లిగూడెంలోనూ ఈ నదీ ప్రయాణం ఎక్కువ ఉండేది. నదీ ప్రయాణం కాలువలోంచి చింతపండు, బెల్లం, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వ్యాపారం చేస్తూ చాలామంది ఇక్కడ పడవల మీద, నావల మీద వేసుకెళ్లేవారు.
అలాగా ఒకరోజు ఇక్కడ నుంచి బెల్లం లోడు వెళ్తుండగా, ఇసుక లోడు వెళ్తుండగా ఇక్కడ నావలో ఆపివేశారు. ఎందుకు ఆపివేశారు, ఎంత తోలినా వెళ్ళట్లేదు. ఏమిటో వెళ్ళట్లేదని చూస్తుంటే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, మీరు ఇప్పుడు లోపల చూసినటువంటి రామాలయంలో ఉన్న విగ్రహం, ఆ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఈ రేవులో దొరికిందనమాట. ఈ రేవులో కాదు, ఈ కాలువలో ఉందన్నమాట. ఆ స్వామిని తీసి పైన పెడితే కానీ ఇక్కడి నుంచి పడవలు వెళ్ళడానికి అవకాశం లేకుండా అక్కడ ఆగిపోయిందన్నమాట. స్వామి ఏ రకంగా ఏ ముఖంగా చూపిస్తారో, ఎవరి చేత బయట తీస్తారో, ఎవరికి అనుగ్రహం కలుగుతుందో తెలీదు. అది ఆ రకంగా దాదాపుగా 142 సంవత్సరాల కిందట ఇక్కడ ఈ ప్రయాణం చేస్తూ ఉండగా, పడవలు వేసుకుని ప్రయాణం చేస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా ఏమిటి నావల కదలలేదని చూస్తే కింద ఆ ఆంజనేయ స్వామి విగ్రహం, మీరు చూసినటువంటి ఇందాక చూసినటువంటి విగ్రహం కనబడిందనమాట. దాన్ని తీసి అక్కడ ఆ రోడ్డు వారిని పెట్టారు. అప్పటి నుంచి ఈ యొక్క దేదీప్యమానంగా ఆ రాముల వారి ప్రతిష్ట కోదండరామాలయంగా, అభయ ఆంజనేయ స్వామిగా దేదీప్యమానంగా కొనసాగుతూ ఉంది. అది ఈ కాలువ, ఇది గోదావరి, అఖండ గౌతమి గోదావరి నుంచి ప్రవహిస్తున్నటువంటి ఏలూరు కాలువ అంటారు, తాడేపల్లిగూడెం. ఈ యొక్క కాలువలోంచే ఈ విగ్రహం దొరికింది. ఆ విగ్రహానికి ప్రతిష్ఠించారు. చక్కగా జరుగుతోందన్నమాట. అదండి ఈ మా కోదండరామాలయం విశిష్టత. ఎందుకంటే ఇది గౌతమి నదీ తీరంలోంచి అలా గోదావరి నీరు ఏలూరు కాలువగా ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహించే సమయంలోనే ఈ యొక్క పడవల మీద వెళ్ళేటువంటి చింతపండు, ఎండుమిర్చి, బెల్లం వ్యాపారం అంతా కూడా చేసుకుంటూ ఉంటారు. అలా వెళ్తుండగానే ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. ఇప్పుడు ఆ విగ్రహం తీసి ఎంత దేవీపరంగా గుడి కట్టారో మీరే చూశారు కదా. చూస్తుండడం ఇలా గుడి నమూనా చూపిస్తాను మీకు. చూశారు కదండి, ఏలూరు రోడ్లో ఉండేటువంటి కోదండరామాలయం. ఆ రామాలయాన్ని మీకు ఎప్పుడైనా ఎవరైనా వీలైనప్పుడు స్థానికంగా ఉండేవాళ్ళు, నా వీడియో చూసినటువంటి వాళ్ళకి ఎవరైనా తెలుసుకుంటే కనుక చక్కగా ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శ్రీరామనవమి కళ్యాణం చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క మాఘమాసంలో వచ్చే ఏకాదశి నాడు ఏకాహం చేస్తారు. అదే కాకుండా అనేక రకాల దైవీ కార్యక్రమాలు, నిరంతరం ఆంజనేయ స్వామి పారాయణ, హనుమాన్ చాలీస పారాయణ, సుప్రాకాండ పారాయణ జరుగుతూ ఉంటుంది. దానికి భద్రాచలంలోంచి ఉండేటువంటి ఒక అర్చక స్వామి వారు వచ్చారు. వారు వచ్చేసరికి ఇంకా దేవీప్యమానంగా జరుగుతోంది. దీనికి అసలు పూర్వం కానూరు వారు ఈ యొక్క రామాలయాన్ని నిర్మించారు స్థానికులతో కలిసి. ఆ తర్వాత దశ శ్రీనివాస్ గారు దీన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చారు. అక్కడ నుంచి రామాలయం ప్రసాద్ గారు, మామూలుగా ఇంటి పేరు ఏదో ఉంది కానీ ఈ ప్రసాద్ గారు, రామాలయ ప్రసాద్ గారు పుట్టినరోజులో పనిచేస్తూ ఉంటారు, ఎఫ్ఐలో పనిచేస్తూ ఉంటారు. వారు ఈ గుడిని అంటిపెట్టుకుని చక్కగా దేవీప్యమానంగా తీసుకెళ్తూ కొనసాగిస్తూ ఈ రోజుకి కూడా నిరంతరం ఘనంగా జరిగేటువంటి కళ్యాణాలు కానీ జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో చక్కగా మా అందరూ సహాయ సహకారాలు జరుగుతున్నది. దీన్ని అందరూ కూడా వీలైనంత దర్శించండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ పెట్టండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మీ మలబాగు సుబ్రహ్మణ్య శర్మ.